ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడంతో 22 నెలలు పూర్తయినా కానీ ప్రతి ఒక్క వర్గానికి ప్రతి మనిషికి కూడా బాకీ పడిందని, ఇది అంతా కూడా ప్రజలకు గుర్తు చేయడానికి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ఎంత బాకీ ఉందని తెలియజేసేటువంటి బాకీ కార్డు ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేపట్టిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ కల్వకుర్తి పట్టణంలో ఈరోజు బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే జైపాల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని చెప్పేసి, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని, కార్యకర్తలంతా కూడా సైనికులుగా పనిచేసేందుకు సమాయత్తం అవుతున్నామని చెప్పేసి, బాకీ కార్డును ప్రతి ఇంటికి కూడా తీసుకువెళ్ళి కాంగ్రెస్ చేసినటువంటి మోసాన్ని గుర్తు చేయడమే కాకుండా వైఫల్యాన్ని ఎండగడతామని చెప్పేసి కూడా నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలం, నర్సాయిపల్లి, పెదకొత్తపల్లి మండలం, తిరునంపల్లి గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, బీజేపీ విధానాలు నచ్చక రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నచ్చకనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు పలువురు నాయకులు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. వారందరికీ కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి కొల్లాపూర్ నియోజకవర్గంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా టీఎన్జీఓ నూతన అధ్యక్షుడిగా ముచ్చటగా 3వసారి భవన్ల వెంకటేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని టీఎన్జీఓస్ కేంద్ర కార్యాలయంలో టీఎన్జీఓస్ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఎంపిక జరిగింది. ఈ కార్యవర్గంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడిగా ముచ్చటగా 3వసారి భవన్ల వెంకటేష్తో పాటు ప్రధాన కార్యదర్శిగా ఎండి షరఫుద్దీన్, కోశాధికారిగా వై బాలరాజ్తో పాటు కార్యవర్గం కూడా పూర్తి స్థాయిలో ఎంపిక చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా భవన్ల వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పేసి కూడా కార్యవర్గంతో పాటు ఉద్యోగులందరికీ కూడా తమ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి భవన్ల వెంకటేష్తో పాటు వాళ్ళ కార్యవర్గానికి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో పాటు ఉద్యోగస్తులు, పలువురు సన్నిహితులు, స్నేహితులందరూ కూడా శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది.